స్టార్ట్ చేయి. ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్ సునీత, అందరికీ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరూ మ్యూట్ పెట్టుకుంటే ప్రేయర్ చేసుకుందాం. Gracious Heavenly Father, we thank and praise the Master for all the manifold blessings that thou showered upon us. I thank and praise you, Lord Master, for giving us this opportunity to be in thy presence, O Father, every night, to learn of thee, to worship thee, and spending this wonderful time with thee, O Father, for which I thank and praise you. Thou art the same, O Lord, yesterday, today, and forever, and you always take care of us, for your unconditional love is always upon us, for which I thank and praise thee, O Master. Lord Master, I pray for all the pastors of our church, our bishop, and everyone in the church, O Lord Master. I put them all into thy tender care, O Lord Master. Strengthen them, fill them with thy Holy Spirit. And I pray, O Lord Master, that each and every one of us will proclaim the message that you have given us, that you are the way, the truth, and the life of Father. Master, I thank and praise you for giving us this time. I put and commit this hour of prayer into thy holy hands, O Father. Be with us, O Master. I commit the person who is reading the word and the person who is singing, worshipping thee, O Lord Master, and the person who is going to share the word, O Lord Master, for which we all will listen what you want to say to us, O Father, tonight. Master, I also pray, O Lord, let the Holy Spirit be with us and learn of thee, O Lord, and fill us all with thy Holy Spirit, that we all together may glorify thy name. I ask all these things in the precious name of Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఆమేన్. విజువల్ ఆంటీ, ప్రైజ్ లార్డ్ ఆంటీ, మెర్సి ఆంటీ, శోభక్క, నిర్మలక్క, అక్క ప్రైజ్ లార్డ్, రానక్క, అక్క ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మనోరంజన్ అక్క చెప్పినారా? చేశారా ఫోన్? మనోరంజన్ అక్క, మనొక్క చేసినారా ఎత్తలేదు. ఎత్తలేదా? సర్లే, అదే 3 సార్లు చేసి నువ్వు చేసి నేను చేస్తాను. అట్లా కూడా నేను బయటికి చదువుతాను కానీ ఓకే ఓకే అక్క. ఆంటీ పాట మెసేజ్ కూడా పాడుతున్నా ఆంటీ, పెట్టినా. ఉజ్వల ఆంటీ. ఈ పాటకు ఒక అనుబంధ వచనం ఉంది. అది 2 కొరింథియన్స్ 8th చాప్టర్ 9th వర్స్ అన్నమాట. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అనే వచనం ఆధారంగా ఈ పాట తెలుసుంటుంది చాలా మటుకు. పాడుకుందాం. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. పాప జగను జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భవించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట
కష్టములను భవించి మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి. హల్లెలూయా, యేసు మమ్ము రక్షించు. దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లగా ఒక మాటతో ఆజ్ఞాపించి తుఫాను నా పెదరికి చేర్చితివి, జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లగా ఒక మాటతో ఆజ్ఞాపించి తుఫాను నా పెదరికి చేర్చితివి. ప్రియా యేసు దరికి చేర్చితివి, దరికి చేర్చితివి, దరికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివరణాయెను, ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివరణాయెను. ప్రియా యేసు నివరణాయెను, నివరణాయెను, నివరణాయెను. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. ఉజ్వల్ ఆంటీ ఒక హెల్ప్ చేయాలి మరి మీరు. చెప్పు. కొంచెం నా 9వ యెహోషువ 9వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఆంటీ? చంద్రకళ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏంటది? యెహోషువ ఇప్పుడు ఈరోజు 9th చాప్టర్. చంద్రకళ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, చాలాసేపు అయింది. కొంచెం ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని. అదే ఏమన్నా ఉందేమమ్మా, వాళ్ళ పాపకు కూడా చేయడం లేదంటే నేను వాళ్ళ పాపకు కూడా ఫోన్ చేస్తేనే అంటే అమ్మ లిఫ్ట్ చేయడం లేదు, ఏమైనా హాస్పిటల్లో ఉందేమో అమ్మ వాళ్ళ అమ్మని తీసుకొని అని అనుకుంటున్నాను. అదే ఉంటది. అదే ఏదో ఒక లేకపోతే రాకుండా ఉండదు, వస్తానంటే వస్తుంది ఖచ్చితంగా. అవును, అదే ఏదో ఉంది. అందుకు కొంచెం పాప లిఫ్ట్ చేసింది, పాప మెసేజ్ పెట్టింది నాకు. ఆంటీ అయితే తొందరగా చూసుకుంటే అక్క చెప్పేస్తారు కదా ఈజీగాని. నేను ఎవరైనా చెప్తారేమో అడిగి చూడు. ఆంటీ చెప్తారు. ఉజ్వల్ ఆంటీ. ఒక 2 minutes మీరు చదవండి. ఓకే అక్క. ఓకే. సరే. ఓ దేవా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్టు మా కనులు తెరవాలి. ఆమేన్. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం. యోర్దాను అద్దరినున్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూషీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోడలు కట్టి పాతగిలి చినిగి పుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చొప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను.
వారు గిల్గాలు నందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలులతోనూ చెప్పగా, ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని ఆ హివ్వీలతో ననిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన షీహోను, అస్తరోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మమ్మను చూసి, మీరు ప్రయాణము కొరకు ఆహారం చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి, వారిని చూచి, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడని చెప్పుడి అని అనిది. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొని మా వేడి భక్షములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్షారసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలు చెప్పులను పాతగిలిపోయానని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారిలో సమాధానపడి వారిని బతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగు వారు తమ నడుమ నివసించు వారి అని తెలుసుకొనిది. ఇశ్రాయేలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బయరోతు, కిర్యత్యరీము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఇంటిది కనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిది. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనేది, మనము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేస్తుంది గనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీద కోపము రాకపోయినట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయని సెలవిచ్చి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు కట్టెలు నలుగు వారుగాను నీళ్లు చేదు వారుగాను ఏర్పడ్డారు. మరియు యెహోషువ వారిని పిలిచి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించు వారే ఉండియు మేము మీకు బహుదూరముగా నున్న వారమని చెప్పి మమ్మల్ని ఎలా మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడును మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూసి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడిన గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశముననున్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అది చేయుమని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించాను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొని చోటున నుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించను. నేటి వరకు వారు ఆ పని చేయవారై ఉన్నారు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. 9 దిగులుగా యెహోషువ 9. అక్క ఎత్తినాడులే, ఫోన్ వస్తున్నారంట, కొంచెం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ విజ్వాల్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే ఏ మీరు చేశారు కాబట్టి కోర్సు ఇమ్మీడియట్గా చెప్పగలరని నా నమ్మకం, అందుకని ధైర్యం చేసి అడిగినాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. వస్తా ఉందంటే మనకు అదే అదే మామూలుగా అయితే
ఎప్పుడు ఇట్లా చంద్రకళ చేయలేదు. ఉమ్, మరి ఎక్కడ ఉండిందో మరి ఇప్పుడు చేసింది. ఓకే. నాకు ఇల్లు దూరం అయింది ఒకటి మెయిన్. ఆ, అనుకుంటా నంద్యాల అంత ఉందనుకుంటా. అవును. అంతలోపు జయమ్మ అంటే ఒక పాట పాడండి మీరు. ఓ జయమ్మ ఆంటీ హ్యాపీ. కరెక్ట్ ఐడియా. ఆ, సాంగ్ పాడండి ఆంటీ. చెప్పమ్మా. అంతలోపు ఓ పాట పాడండి అది ఆంటీ మీకు చంద్రకళ వచ్చేలోపు. అందుకోనమ్మా. ఆ పాడతాం, ఒక్క నిమిషం ఇవ్వండి. ఆ, అయ్యా. అమ్మా పాడన్నా. పాడండి ఆంటీ. పాడండి అంటే పాడండి. థ్యాంక్ యూ అమ్మా. నీవే నా ప్రియుడావు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, నీవే యనాది దేవపుత్రుండవు, నీవే లోకమెల్లా నేర్పుగా చేసితివి, నీవే నా ప్రియుడావు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, పరమందు నీకుండు పరమ భాగ్యంబులో, నరకయత్తుడనైనా నా కొరకు విరచితివి, నీవే నా ప్రియుడావు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు. నీవే నన్ను బ్రోవ నెలరుననే తెంచి, నీ ఒలక పోసితివి నీ నెల్ల సిలువపై, నీ ఒలక పోసితివి నీ నల్ల సిలువపై, నీవే నా ప్రియుడావు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, నేనెవరి ప్రేమింతు నీ కంటిలో కమునా, నేనెవరి ప్రేమింతు నీ కంటిలో కమునా, నేనెప్పుడు మరువను నీ ప్రేమ నా కర్త, నీవే నా ప్రియుడావు యేసు ప్రభు, నీవే నాయుడయుడవు, నీ సేవ కోరి నిన్నే ప్రేమపరతు, నీ సేవ కోరి నిన్నే ప్రీతి పరతు, నీ సేవ కూడానైనా నేనెట్లు నిన్ను విడుతూ, నీవే నీ సేవ కూడానైనా నేనెట్లు విడతును, నీవే నా ప్రియుడవు, లోకంబులేని చక్కని రాజవు, లోకంబులేని చక్కని రాజవు, సకలాధికారము చక్కగా చేయుదు, నీవే నా ప్రియుడావు యేసు ప్రభు,
నీవే నాయుడయుడవు. నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు. నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు. నీ సేవకులు పొంద నిత్య సహాయము. నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు. నీ సేవకులు పొంద నిత్య సహాయము. నీవే నా ప్రియుడావు యేసు ప్రభు. నీవే నాయుడయుడవు. నీవే నాయుడయుడవు. రైతులడమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ప్రేయర్ లార్డ్ చంద్రకళ. ఒక ప్రయోజనాలు అందరికీ ప్రయోజనాలక్క. చిన్న ప్రార్థనకు అందరికి వెళ్ళిపోదాం. స్తోత్రమయ రైతులాడు చంద్రకళ. అమ్మ ప్రయోజనాలు. స్తోత్రమయ గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప గొప్పది ప్రభా, నీ ప్రేమ గొప్పది. ఎన్నోసార్లు ప్రభా అయ్యా మేము నీ నుంచి తప్పిపోయినా మరలా నీ కంచు చేత మమ్మల్ని కాపాడుతూ నీ సన్నిధానంలో ఉంచుకున్నందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ వాక్యాన్ని ధ్యానించుకొనుచుండగా ప్రభా దాంట్లో ఉన్న మర్మాలను మాకు తెలియజేయండి. అయ్యా అయ్యా మీరే కృపను దయచేయండి, మాతో ఉండండి ప్రభా. అయ్యా మీరు మాట్లాడితే మేము నెమ్మదిగా ఉంటాం, మీరు మాట్లాడితే మేము సంతోషంగా ఉంటాం, మీరు మాట్లాడితే మా జీవితాలు బాగవుతాయి ప్రభా. అందుకే నీ సిలువ చాటుకు వచ్చి ప్రభా అయ్యా మా మా హృదయాలను చూస్తున్నారు, అందరి హృదయాలను. కాబట్టి ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరం, దయచేసి మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసుకుంటే, మామూలుగా చాలాసార్లు మనం మెసేజ్లు చెప్పేటప్పుడు వినింటాం వీళ్ళు ఎలా గిబియోనీయులు ఎలా మోసం చేసినారు. వీళ్ళు మనం మొదటి నుంచి కూడా చూసుకుంటే దేవుని పిల్లలు అత్యధికంగా అంటే మోసపోయినట్టు కనపడుతుంది. ఆదామావ కూడా అంతే కదా. అక్కడ కూడా చూసుకుంటే సర్పం చేత మోసం. తర్వాత ఇంకా మన దేవుని అంటే మనల్ని ఏం చేయలేరు కానీ మనతో ఏదన్నా ఒక పాపం చేపించడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు, మన జీవితాల్లో ఆయన నుండి వేరైపోయి మనం పాపం చేసే వారిగా ఉంటే దేవుడు మనకు దూరంగా ఉంటాడు. అపవాది కూడా అంతే. అంటే మన చేతనే ఏదో ఒకటి, మన చేతనే మన కంటిని ఒడిపిస్తుంది. కాబట్టి ఆయన అంటున్నాడు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి అని. తర్వాత నానా విధ రకాలుగా మనం ప్రార్థన చేస్తూ వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలా. ఒకసారి మనకు అనిపించిండొచ్చు దేవుడు అంటే ఇక్కడ కొన్ని జరిగిన సంఘటనను బట్టి దేవుడు అట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా అని పరీక్షిస్తాడు మనల్ని, అది గుర్తుపెట్టుకోవాలా. అయితే ఇక్కడ కూడా మనం చూసుకుంటే మొదటి వచనంలో యోర్దాను అవతలనున్న మన్యంలోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరం అంతటిను ఉన్న ఎవరున్నారు అక్కడ అంటే హిత్తీలు, అమోరీయులు, కానానీయులు, పెరిజీలు, హివీలు, యెబూసీలు అను వారి రాజులందరూ జరిగిన దాన్ని విన్నారు. ఇది ఎక్కడ ప్లేస్ అంటే యోర్దానుకు అవతల ఉన్న మన్యంలోను లోయలోను అంటున్నాడు. లెబానోను మనం ఇప్పుడు ఏడున్నాం, కర్నూలులో ఉన్నాం, కానీ ఎట్లెట్లా వేరుగా ఉన్నాం. ఎవరు బాలాజీ నగర్, మమతా నగర్ ఇట్లా ఎలా అయితే ఉన్నారో చెక్ పోస్ట్ ఇదంతా, అక్కడ కూడా ఇవి మన్యము ఒక చోట లోయ, ఒక చోట లెబానోన్ అంతా కూడా అదే. కానీ అక్కడక్కడ వీళ్ళు ఉన్నారు. ఎవరు ఉన్నారంటే హిత్తీయులు, అమోరీయులు, ఈ రాజులంతా ఉన్నారు. అయితే వీళ్ళు విన్నారు. మామూలుగా వాళ్ళు ఏం విన్నారు, యెహోషువతో ఇక్కడ వారు యెహోషువతోనూ ఇజ్రాయేలుతోనూ యుద్ధం చేయుటకు కూడి వచ్చినారు. అయితే ఇక్కడ యెహోషువ ఇక్కడ ఎరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు విన్నారు. మొదటి నుంచి ఆమె కూడా అంతే కదా. ఎవరు రాహాబు కూడా మా గుండెలు చెదిరినాయి అంటున్నాను. అంటే ఇజ్రాయేల్ దేవుడు చేసిన దాన్ని బట్టి మా గుండెలు చెదిరినాయి అంటుంది. అంటే మనం అనుకున్న మనుషులతో అవుతుందని, మనుషులతో కాదు. కానీ మన దేవుడు మన పక్షాన్ని నిలబడినప్పుడు, మన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేసినప్పుడు, ఇక్కడ ఇజ్రాయేల్ జీవితాల్లో చేస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా ఆత్మీయంగా మన జీవితాల్లో మనం చేసినప్పుడు మనకు కాదు భయపడేది, వాళ్ళ దేవునికి.
అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అయితే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకు? ఎరుకో గోడలేమో ఊరికే ఏం చేసినారు, వాళ్ళు ఏమన్నా కత్తులు తీసుకొని యుద్ధాలు చేసినారా? ఊరికే 7 సార్లు తిరిగినారా గోడలు పడిపోయినాయి. తర్వాత ఇక్కడ హాయిది కూడా చూసినాం మనం. ఇవంతా కూడా మనం గుర్తుపెట్టుకొని మన దేవుడు అంటే అంత పెద్ద పెద్ద పట్టణాలకే విజయం అంటే వీళ్ళకు ఇచ్చిన దేవుడు మన జీవితంలో మనకు చేయడా, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వాళ్ళు గిబియోని వాళ్ళు విన్నారు. కొంతమంది అయితే ధైర్యంగా యుద్ధం చేయడానికి పోతారు, ఏదైతే అది అవుతుందని. కొంతమందికి ఆలోచన ఎట్లా ఉంటుంది, కుయుక్తులు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ లేరు. అయితే ఇక్కడ కూడా వీళ్ళు గిబియోనిలో అట్లనే చేసినారు. ఏమన్నంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము భయపడినాము అంటున్నారు. అయితే వాళ్ళు ఏం కాపటోపాయం చేసినారంటే, మేము రాయబారులము వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెపట్టలు కట్టి ఇక్కడ పాతగిల్లి చినిగి కుట్టబడిన ద్రాక్షరసపు సిద్ధలు కూడా తీసుకొని ఇంకా వీళ్ళు ఎక్కడ పోయినారు, ఇక్కడ పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. ఇంకా వాళ్ళంతా వీళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినారు, లేకపోతే వీళ్ళ స్థితి బాగాలేదు, మనం చూస్తానే కనుక్కునేటట్లు. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అపవాది కూడా అంటే చిన్నది. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు దేవుడు, మీరు మనుషులతో పోరాడొద్దు, మనుషులలో ఉన్న అపవాది క్రియలు చేస్తున్న అంటే ఆ అపవాదితో మీరు పోరాడండి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ అంటాడు కదా, మీరు ఎవరు ఊరికే ఏమనుకుంటున్నారు, వాళ్ళు మనకు శత్రువులు, వీళ్ళకి మనకు శత్రువులు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళలో ఉన్న దురాత్మ మనకు శత్రువు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ వాళ్ళకు తగ్గట్టు అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలా పోతే నమ్ముతారో అలా వీళ్ళు వేషం వేస్తున్నారు. మన జీవితాల్లో కూడా అంతే. అపవాది మనల్ని ఎలా క్షీణింపజేయాలనో, లేకపోతే మనల్ని ఎలా భ్రమ పెట్టాలనో, లేకపోతే మనల్ని అపవాది ఎప్పుడెప్పుడు మనల్ని అంటే ఏం చేస్తుందంటే కృంగిపోవడానికి ఇలా నానా రకాలుగా మనల్ని ఇబ్బందిలో పడేస్తుంది. ఎగ్జాంపుల్, మనం 20 మంది ఉన్నామనుకో, 20 మందికి 20 రకాల శోధనలు అపవాది తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు ఇంకో రకంగా అనమాట. ఇక్కడ ఇంకా వాళ్ళేమో ఇంకా పాత చెప్పులు వేసుకొని బట్టలు అన్ని కట్టుకొని వచ్చినారు. వారు ఆహారం ఇక్కడ తెచ్చుకొని నా భక్షములన్నీ ఎండిన ముక్కలైనాయి, ఇక్కడ ముక్కలుగా నుండెను. వారు ఇక్కడ గిల్గాలు నందలి పాలెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చినారు. వచ్చి, మేము దూరం నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోను ఇజ్రాయేల్తోనూ చెప్పగా, ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళు, మాకు నిబంధన చేయ. ఇజ్రాయేల్ ప్రజలు మాట ఇస్తే తప్పరు. అందుకే వీళ్ళు మాట ఏమని పోతున్నారు. ఎందుకు? ఇక్కడ మనం చూసుకుంటే ఇజ్రాయేలీలు మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హీవీలతో అనిరి. వారు మేము మీ దాసులము యెహోషువతో చెప్పినప్పుడు, ఇంకా యెహోషువ మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళకైతే డౌట్ ఉంది. అంటే అంటే ఇక్కడ ప్లేస్లో మనల్ని పెట్టుకోవాలి మనం. మనకు కూడా డౌట్లు ఉంటాయి, కానీ నమ్మించే విధానంగా అవతలలో ఉంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మేము ఎట్లా సంధి చేసుకోవాలా, మీరు మా మధ్య ఏం నివసించేటోళ్ళే కాదు కదా ఇలా అన్నప్పుడు ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. మీరు ఎవరు? యెహోషువ అడుగుతున్నారు, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చినారు అని అడిగినప్పుడు వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలైనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానికి అద్దరినున్న ఇక్కడ హిజ్బోను రాజైన సీహోను, అష్టారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీల ఇద్దరి రాజులకు ఆయన చేసిందంతయు విన్నాం మేము. అంటే ఇంకా జరిగిన సంగతిని అంతా వీడ ఎత్తిపెట్టి చెప్తున్నాడు. తర్వాత అప్పుడు ఇక్కడ మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి, వారితో మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయడని చెప్పుడి అనిరి. ఇక్కడ మా వాళ్ళు పెద్దలు పంపించినారు, మా దేశ నివాసులందరూ కూడా మాతో చెప్పినారు, మీరు ఆహారం ఇక్కడ నుంచి తీసుకొని పోయి అక్కడ దాసులం అని చెప్పి వాళ్ళతో నిబంధన చేయించుకోండి అని చెప్పినారు మా పెద్దలు. అన్నప్పుడు మీ యొద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొని మా వేడి భక్ష్యములు ఇవే.
ఇప్పటికీ అవి ఎండిన ముక్కలాయను. తెచ్చుకునేవే ఎండిన ముక్కలు తెచ్చుకొని మేము దూరం నుంచి వచ్చినాము, మా పెద్దలు పంపించినారు, ఇదిగో పచ్చిగా ఉండేవి ఎండిపోయినాయి అంటున్నారు. ఈ ద్రాక్ష రసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయాను. బహు దూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయానని అతనితో చెప్పిరి. ఇక్కడ ఆ, అపవాది కూడా నమ్మే రకంగా చేస్తుంది. ఇక్కడ వీళ్ళు అక్కడ వచ్చినా కూడా మేము దూరం నుంచి వచ్చినాం, మా బట్టలు ఇట్టయినాయి, మా మా రొట్టెలు ఇవన్నీ కూడా మా భక్షాలు ఇట్టయినాయి. అయితే మేము ద్రాక్ష రసం పోసుకొని వచ్చినాం. అయితే అవి చూస్తే మేము తీసుకున్నప్పుడు కొత్తవి అవి, అయితే అవి చినిగిపోయినాయి. ఇవన్నీ చూసి మీరు ఇవన్నీ పాతగిలినాయి కాబట్టి మేము దూరం నుంచి వచ్చినాం అని మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. అయితే ఇజ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా ఇక్కడ యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతికినిచ్చుటకు వారితో నిబంధన చేశాను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. ఇక్కడ దేవుని దగ్గరికి యెహోషువ పోయింటే బాగుండేది, పోలే. దేవుడిది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఇంకపా వేర్లతో సహా తీసేద్దామని దేవుడు చెప్తాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే సర్లే ఒక అవకాశం ఇద్దాం, లేకపోతే సర్లే ఇది చేద్దాం అని మనుషులం మనం అనుకుంటాం. దేవుడు ఎట్లాంటి అంటే దూరపు చూపు చూస్తాడు. మనం ఎట్లాంటి చూపు అంటే కాళ్ళ దగ్గర మనకు సంతోషం ఉందా, నెమ్మది ఉందా, సమాధానం ఉందా, కాళ్ళ దగ్గరది చూస్తాం. అందుకే ఎప్పుడైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రార్థన చేసుకొని ప్రభా ఏదో ఒక మూల నుంచి నువ్వు మాట్లాడు అని మనం సిద్ధపడి ప్రార్థన చేసుకొని ముందరికెళ్తే లైఫ్ బాగుంటుంది. అయితే సిద్ధపాటు లేకుండా అప్పటికప్పుడు వీళ్ళు ఇట్లానే నిర్ణయం తీసుకునేది, అప్పటికప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే అవన్నీ ఫెయిల్యూర్. ఇక్కడ వీళ్ళు అవన్నీ చెప్పినారా, నిజమే కదా, అందుకే కంటికి కనబడినవన్నీ నిజాలు కాదు, చెవికి వినబడినవన్నీ నిజాలు కాదు. ఎప్పుడైతే మనం చూసి దాన్ని పరీక్షించి పరిశోధించి అవును నిజమే అని ఒప్పందం చేసుకోవాలా, ఇద్దరు సాక్షులు కావాలా, మళ్ళా అప్పుడు అది నిజం. అయితే ఇక్కడ కూడా ఇదే జరిగింది. వాళ్ళేమో ఇంకా సమాధాన పడి వారు నన్ను బతకనియండి అని ఇక్కడ నిబంధన చేసుకున్నారు. అయితే వాళ్ళు నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు తమ ఇక్కడ నడుమను నివసించు వారే అని తెలుసుకొనిరి. అంతా అయిపోయింటది, అవతలలో మనల్ని మోసం చేసిపోయింటారు. అయిపోయినాక ఓహో దీని తిట్టయింది, ఇది వీళ్ళే కదా అని అనుకున్న ప్రకారం ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఇజ్రాయేలీలు సాగి 3వ నాడు వారి పట్టణంలోకి వచ్చిరి. వారి పట్టణములు గిబియోని, కెఫీరా, ఇక్కడ బోయరోతు, కిర్యాత్యారిము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండిరి గనుక ఇజ్రాయేలీలు వారిని హతం చేయలేదంట. అందుకే అంటే మనం ఈ లోకంలో ఏమంటాడు, పావురం వల్ల నిష్కపటం, పాము వల్ల తెలివిగా బతకమంటాం, మనకు వివేకం కావాలి కాబట్టి. అయితే వీళ్ళు ప్రమాణాలు చేయించుకున్నారా, అంతా అయిపోయింది, ఇంకా వాళ్ళ నాశనం గురించి ఎవరు ఎత్తకూడదు కాబట్టి వాళ్ళు అదే చేసినారు. ఇజ్రాయెల్ వారిని హతం చేయలేదు, కాగా సమాజం అంతా ప్రధానులు విరోధంగా మొరపెట్టుకున్నారంట. అంటే ఈ పని కొంతమంది అంటారు, ఆ ప్రమాణానికి ఏముందిలే మీరు పోయి చేయండి అని కొంతమంది ఉంటారు. వద్దొద్దు మనం ప్రమాణం చేసినాం అని కొంతమంది ఉంటారు. మనలోనే గుంపు. మనం ఎట్లా ఉన్నాము, ఒక మాటకు విలువిచ్చి అవును అది చెప్పినాడు కాబట్టి దూరంగా ఉండాలని ఉన్నామా, లేకపోతే ఏం కాదులే అంటే దేవుణ్ణే పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన ఎన్నిసార్లు పెట్టింటాం, అసలు దేవునికి ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడు ఆయన కనబడ్డు కదా, మనుషులు కనబడతారు కోపము, క్రోధము ఇవన్నీ చూపెట్టడానికి, ప్రేమ చూపెట్టడానికి. దేవుడు కనపడ్డు కదా, కాబట్టి కనపడని ఆయనకు విలువ లేదు ఎవరికి. ఆయన ఏమంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 27, 26 వచనాలు ఏమంటున్నాడు, ఆత్మను బయటి వాళ్ళు లోకస్తులు ఎరగరు, ఆయన పిల్లలే ఎరుగుతారని. అంటే మనం ఆత్మను ఎరిగి దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉన్నామా, లేకపోతే ఆత్మను ఎరగకుండా లోకానుసారంగా ఉన్నామా? దేవుని ఇష్టానుసారంగా ఉంటే మనం బాగా పాటలు వింటాం, కోసం వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా పరలోకం గురించి చూపెడతా పోతుంటాం. అంటే ఆ పరలోక రాజ్యంలోనికి మనం ఎంటర్ అవుతాం. ఆసక్తి ఉండాలి. ఇక్కడ మహా అయితే 60, 65, 70 మన బలం ఎంతనో మన
ఆయుష్ ఎంతనో ఆయన చెప్పిన ప్రకారం మనం ఇంతనే ఉంటాం. అయితే 1000 సంవత్సరాల దాంట్లోకి ఎంటర్ కావడానికి దూరం అది. దాని గురించి ఆలోచన చేయడం లే. మనము ఆత్మీయంగా ఉంటూ, ఈ లోకంలోనే ఆత్మను కనుక్కొని యేసుప్రభుని వెంబడిస్తూ పోతుంటే శ్రమ వస్తది, కన్నీరు, దుఃఖం అయినా కూడా దాటుకుంటూ పోవాల. మన సహోదరులు లేకపోతే సహోదరీమణులు ఎవరు శ్రమను అనుభవించకుండా పోలే పరలోకానికి. శ్రమను అనుభవించే. ఇప్పుడు ఆ శ్రమ అది మన 203 ఏడి అని ఒక సినిమా దాంట్లో పెట్టిన. రోమా సామ్రాజ్యంలోనే ఒక యువతి దేవుణ్ణి నమ్ముకొని 7 మంది అన్నలు, ఆమె చివరామె. ఆయన కోసం హతసాక్షిగా నిలబడింది. మనల్ని దేవుడు అడగనుండే నీ ప్రాణమి అది ఇది అని. ప్రాణమి అని ఆయన ఒకవేళ బైబిల్ ద్వారానో లేకపోతే ఎదురుగా వచ్చి మాట్లాడితే నువ్వు వద్దనే వద్దు బా, నిజమైన దేవుడివి కాదని ఆయనను పక్కకు తొబ్బిపోతాం. వాళ్ళు ఆత్మీయంగా ఎరిగి దర్శనాలు పొందుతున్నారు వాళ్ళు. పడుకుంటే దర్శనాలు, మాట్లాడితే దర్శనాలు. అసలు అంతమంది జనాల్లో ఆమె ఏలుగెత్తి చెప్తుంది యేసు ప్రభు నిజమైన దేవుడు అని. మనం ఎలా ఉన్నాం? ఒకసారి ఇది పరీక్షించుకొని ముందరికి వెళ్ళిపోవాలా. ఇక్కడ చూస్తే వీళ్ళు ఇంక మాట ఇచ్చినారు కాబట్టి వాళ్ళు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, అనుకూలంగా ఉన్నారు. అందుకు ఇక్కడ సమాజ ప్రధానులందరూ సర్వ సమూహంతో ఇట్లా అనేది మనం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతడని వారికి ప్రమాణం చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు. మనం వారితో చేసిన ప్రమాణం వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనివ్వవలెనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి. ఇప్పుడు 2 వర్గాలు ఉంటాయని చెప్పినా కదా. కొంతమంది ప్రమాణానికి విలువ ఇచ్చేటోళ్ళు, విలువ ఇయ్యనోళ్ళు. ఈ విలువ ఇయ్యనోళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళని హతం చేద్దాం మళ్ళా అని వాళ్ళు చెప్తున్నారు. ఈ విలువ ఇచ్చినోళ్ళు ఏమంటున్నారు? ఒకసారి యెహోవా తోడనో లేకపోతే ఏదో ఒకటి ప్రామిస్ చేసిన తర్వాత దాని విషయంలో మనం ఎదురు తిరిగితే మన దేవుడే మన మీద పడతాడు. ఆయనకే కోపం వచ్చి మనల్ని నశింపజేస్తారు అని ఇక్కడ వీళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. దేవుని కోపం అంట. మన మీదకి కోపం రాకపోనట్లు ఆ ప్రమాణమును బట్టి వాళ్ళని బ్రతకనిద్దాం అన్న తర్వాత ప్రధానులు తమతో చెప్పిన అట్లు వారు సర్వ సమాజమునకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఇక్కడ ఏర్పడిరు. ఎవరికి? అక్కడ ఉండే సర్వ సమాజానికి కట్టెలు ఏరేటోళ్ళలాగా, నీళ్లు మోసేటోళ్ళలాగా. మరియు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే అక్కడ యెహోషువ గ్రంథంలో ఈ 9వ అధ్యాయంలోనే యెహోషువతో పాటు ఉన్నామనుకో, మనం ఏం చేస్తాం? మన జనరేషన్ అంతా వాళ్ళు కట్టెలు నరికేటోళ్ళుగానే, నీళ్లు చేదేటోళ్ళు లేకపోతే ఏదోలాగా ఉంటారు వాళ్ళు. అయితే మనది ఎమ్మడే మనం అంటే ఓ 70 సంవత్సరాలు 80 చచ్చిపోతాం కదా మనం చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ చరిత్రను కనుక్కొని వీళ్ళు ఇట్లా చేసినారని ఎదురు తిరుగుతారు. అదెందుకు? సౌలు ఏం చేసినాడు? ఆయన అమోనీల రాజుని చంపైపో అంటే లేదే, చంపకపోగా మళ్ళీ ఇవి బాగున్నాయని ఎద్దుల్ని అవన్నీ తెచ్చుకున్నాడు ఆయన. దేవుని మాట వినకుండా చేసినప్పుడు అది అలా జరుగుతుందని మనం కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళ జనరేషన్లో న్యాయాధిపతుల గ్రంథం అపోజ్ చేసుకున్నాం. ఆడ చూస్తే 40 ఏళ్ళు ఈయన న్యాయాధిపతిగా ఉన్నారు, 30 ఏళ్ళు ఉన్నారు, 35, 37 ఇట్లా సంవత్సరాలు చెప్తారు. మళ్ళా వచ్చేసరికి అవతల అంటే ఒక జనరేషన్ చచ్చిపోతుంది కదా, అవతలకు వచ్చేసరికి మళ్ళీ పాపం చేస్తున్నారు, విగ్రహారాధన పాపం. అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. వీలైతే అందుకే ఉన్నది ఆయన 6వ అధ్యాయం ద్వితీయోపదేశ ఖండంలో ఏమంటున్నాడు? మీ బాసిగాలుగా కట్టుకోండి, చేతులకు మణికట్లకి, ఆ నోటి నిండా బయటికి పోయినా ఎక్కడ పోయినా ధ్యానించుకోండి అంటారు. మన ప్రయత్నంగా మనం మొదలుపెట్టి మన పిల్లలకు చెప్పుకుంటూ పోతే దేవుడు ఆశీర్వదిస్తాడు. మన నోట్లో ఏమో అన్ని లేవే, ఎవరు అడుగంటున్నాడు జనములను స్వాస్థ్యంగా, లేకపోతే నీ పిల్లల ఆశీర్వాదకరంగా. ఇవన్నీ కూడా నీ నోట్లోనే ఉన్నాయి. నువ్వు అందుకే నా కుమారుడా నీ హృదయం నాకి అని సామెతల గ్రంథంలో చెప్తున్న ప్రకారం మన హృదయాన్ని దేవునికి ఇచ్చి మొరపెట్టి మనం ప్రార్థించి ఆయన కప్ప చెప్తే ఈ లోకంలో నేను బాగా చెప్తాది, ఈ లోకంలో మనకు అసాధ్యమైనదంటూ ఏం లేదు. మనకు అసాధ్యమైనది ఏమీ లేదని గుర్తుపెట్టుకోవాలా. ప్రతిదీ కూడా ఆయన దగ్గర గుప్తమై ఉన్నాయి. ఆ గుప్పిలి దగ్గరికి మనం పోగలిగితే చాలు. ఇప్పుడు మనము అంటే ఇప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1, 2 ఉంది.
విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపకుండా ఉండునట్లు ఆయన ఏమో, ఆయన హస్తమేమో ఏమంటాడు అంటే కూర్చోగా కాలేదు అంటే పట్టుకోవడంలా. ఎందుకు ఎందుకు మీ ఇంట్లో జరగడంలా? నీకు నాకు పాపపు అడ్డుగోడ ఉంది అంటాడు. అర్థమవుతుందా? పాపపు అడ్డుగోడ వల్ల మన సమస్యలు తీరడంలా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి పాపం ఉంది? ఆలోచనల పాపమా? లేకపోతే మనమేమి ఇది స్థిరం కాదు. ఊరికే అది పాట చనిపోయినప్పుడు వాడుకుంటాం కానీ ఆ పాట రోజు పాడుకోవాలి మనం పొద్దున్న లేచిన నుంచి. అంటే మనది ఈ లోకం కాదు, పరలోకము. ఈ లోకంలో ఎన్ని సంపాదించిపోయినా చచ్చిపోయినప్పుడు మన క్రియలు పోతున్నాయి. మనం ఏం దానం చేసినాం, మనం ఎన్ని ఆత్మలను, అందుకే అంటాడు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకున్నాడు. ఏం నీతిని ఎతికినావు, ఏం రాజ్యాన్ని ఎతికినావు? బ్రతికి ఉండగానే దేవుని రాజ్యం ఉంది, నేను దాంట్లోకి ప్రవేశించాలంటే నా క్రియలు బాగుండాలి, నా ఆలోచనలు బాగుండాలి అని మనం పోతున్నామా? లేకపోతే అపవాదిని మీద వేసుకొని అపవాది క్రియలు, అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి, మస్తరం ఎన్నో, అవన్నీ కూడా మనం మీద వేసుకొని పోతున్నాము. ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని రాజ్యానికి పోవాలంటే నీతి కావాలంటున్నాడు ఆయన. ప్రభా, మేమైతే పాపాత్ములమే, మీ నీతిని మాలో ఉంచాయా అని అడిగినప్పుడు నువ్వు, ఆయన ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలో అడుగుతూ పోతుండాలా. ఎంతవరకు అడగాలంటే మనం చచ్చిపోయేంత వరకు అడగాల్సిందే. అయ్యా ఇది చూడు, ప్రభా ఇది ఇది చెయ్యి, ఇది పట్టుకో, ఈ పిల్లల్ని చూడు అని మనం బతికిన్నన్ని రోజులు మొరపెట్టాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు మరి? యెహోషువ వారిని పిలిపించి అంటున్నాడు, ఇంకా మీరు మా మధ్యన నివసించే వారై ఉండి మేము మీకు బహు దూరంగా ఉన్న వారమని చెప్పి మమ్మల్ని ఎలా మోసపుచ్చుతుంది? అహేతు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. మీరు ఇప్పుడు రేయింబవళ్ళు మన మీద, సహోదరుల మీద అని రాబడింది ప్రకటన గ్రంథంలో. మన మీద అబద్ధాలన్నీ చెప్తుంది ఎవరు? అపవాది. మన వెంటనే ఒక కార్యం చేయాలని ఉంటాడు కానీ దేవుడు ఎట్లా చేస్తావు, వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వాళ్ళ క్రియలు ఇట్లా ఉన్నాయి కదా అని ఏదో ఒకటి మన విషయంలో ఎత్తి చూపెడుతుంది. అయితే ఆ ఘట సర్పానికి మనం చూస్తే తర్వాత ఏముంది, దాన్ని ఎలా నశింపజేయాలో దేవునికి మాత్రమే తెలుసు. దాన్ని నశింపజేస్తాడు. అయితే ఇక్కడ కూడా ఏమంటున్నారు, మీరు మోసం చేసి వచ్చినారు కాబట్టి శాపగ్రస్తులు. తర్వాత దాస్యము మీకు ఎన్నడూను మానదు అంటే ఎప్పుడు కూడా మీకు దాస్యం ఉంటుంది. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకు వారును నీళ్లు చేదు వారనే ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూసి, నీ దేవుడైన యెహోవా ఇక్కడ ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లును తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించనని నీ దాసులకు రూఢిగా తెలుపబడను గనక మేము మా ప్రాణాల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి లాగు చేసి, వీళ్ళు ఏమంటున్నారు, భయపడి చేసినామయ్యా. యెహోషువకు చెప్తున్నాను, భయపడి చేసినామని. ఒక్కోసారి వీళ్ళ మాటల్ని కూడా దేవుడికి ఆదర చేయొద్దంటారు. అర్థమవుతుందా? వీళ్ళు ఇలాగే చెప్తారు కానీ వీళ్ళు మీ ముందర ఉంటే ఇది ఇట్లా అవుతుందని, ఖచ్చితంగా ఇది ఇట్లా అవుతుంది కాబట్టి వాళ్ళను వేర్లతో సహా పెకిలించు అంటారు. ఇక్కడ వాళ్ళు భయపడి మేము ఇట్లా చేస్తున్నాం కాబట్టి మేము నీ వశమున ఉన్నాము, మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయము, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. కాగా అతడు అలాగ చేసి ఇశ్రాయేలు గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించాను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకున్న చోట నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకు వారుగాను నీళ్లు చేదుకును వారుగాను యెహోషువ దినమందే వారిని నియమించాను. నేటి వరకు వారు ఆ పని చేయువారనే ఉన్నారు. అంటే ఈ బైబిల్ రాసేపటికి చూస్తే వాళ్ళు అప్పటికి కూడా వాళ్ళు పనిచేసేటోళ్ళు అలాగానే ఉన్నారు అని. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో అంటేనే గిబియోనీలు మనకు వెంటనే మైండ్లో మెదలాల. వీళ్ళు రక్షించుకోవడానికి ఏం చేసినారు అనేది మనకు గుర్తు రావాలా. కాబట్టి మనం కూడా అపవాది ఎలాగో మనల్ని మోసం చేయాలని చూస్తూనే ఉంటాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు. దాని కుయుక్తితో మనం కూడా అణిచేయచ్చు. ఆయన చెప్తాడు ఆ సినిమా 203:7 దాంట్లో కూడా సర్పం ఉంది అంటున్నాడు పైనుంచి యేసయ్య. దాన్ని నేను నా దేవుని నామమున తొక్కి పడేస్తున్నానని చెప్పి దాన్ని తొక్కి దర్శనంలో మెట్లెక్కి పైకి వెళ్ళిపోతాడు.
ఆ మెట్లకు కూడా కత్తులు అవన్నీ ఉంటాయి. అంటే మన జీవిత యాత్రలో కూడా ఎన్నో కత్తుల లాంటి సమస్యలు మనం ముందరికి పోనీయకుండా అపవాది ఎన్నేసింటాదో మన చుట్టూ. మనం ఎట్లన్నాము? అపవాదికి మనం స్థానం ఇచ్చి అపవాది పనులు చేసేవారిగా ఉన్నామా? లేకపోతే దేవుని పిల్లల పక్షం ఉంది. ఏంది అపోస్తల కార్యంలో ఇవన్నీ చూస్తే వాళ్ళు ఏక మనసు కలిగి 123 మంది ప్రార్థన చేసినారు వాళ్ళందరూ. అలా మనం ఉన్నామా? ఏ గుంపులో ఉన్నాం? ఎప్పుడు పరీక్షించుకోవాలా? నా విశ్వాసం ఎట్లా ఉంది? విత్తనాల ఉపమానాన్ని హృదయంలో పెట్టుకోవాలి ఎప్పుడు. అటు ఇటు లోకంలో దేవుని దగ్గర ఉన్నామా? త్రోవ పక్కన పడిన విత్తనమా? లేకపోతే ముళ్ళ పొదలో ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి లోకంలో ఉన్న వాటి గురించి ఇంకా ధనమోసం ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని గురించి మనసుందా? అది తీసేసుకోవాలా. ఎందుకంటే అవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు మనం వాక్యం ఫలించదు. వాక్యం అంటే విత్తనం. విత్తనం ఫలించదు. మనం వాక్యాన్ని విన్నా కూడా మర్చిపోతాం. లేకపోతే ఒకటి శ్రమ వస్తానే ఎండిపోయే వారిగా ఉన్నామా? మొలుస్తుంది బాగా తొందరగా అన్ని మొక్కల కంటే. శ్రమ వచ్చిందనుకో పడిపోతారు. ఎంతోమంది యేసు ప్రభు దగ్గర అద్భుతాలు చూసి వచ్చి వెళ్ళిపోయినారు. అయితే ఆయన అంటున్నాడు, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పిలువబడిన స్థితిలో ఉన్నాము, నామకార్థపు స్థితిలో ఉన్నాము. ఊరికే దేవుడు అంటే అన్ని ఆచారాలు పరిచయులు శాస్త్రులు వాళ్ళు ఏం చేసినారు? బాగా వాళ్ళు పొద్దున్నే లేచి ఆ డ్రెస్సులు వేసుకొని అన్ని బాగా చేస్తారు. అయితే దేవుడు అంటున్నాడు, మీ హృదయం దూరంగా ఉంది నాకు అంటున్నాడు. కాబట్టి మన హృదయం ఎలా ఉందనేది కూడా పరీక్షించుకోవాలా. ఎందుకంటే ఏ రోజు మన చివరి దినము కాబట్టి నిద్రలో పోవచ్చు, రేపు పోవచ్చు, ఎల్లుండి పోవచ్చు. కాబట్టి ఆ పరలోక యాత్రకు సిద్ధపడి అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం కడిగేసుకొని ఆయన సన్నిధిలో మనం నిందారహితంగా ఉండడానికి మనం చూడాలా, ఆలోచన చేయాలి. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించి మన హృదయాల్లో బలమైన ముద్ర వేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆమె ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నాయాక ప్రే చేయడానికి? అక్కడ ఓకే. పిల్లల కొరకు చేస్తాం, మా పిల్లల కొరకు 10th ఓకే. క్లాస్ ఇది మాత్రం ఇంకా ఓకే. పిల్లలు ఉంటారు కదా, దాని కొరకు చేయండి. మా అమ్మ మా కొరకు అమ్మ చేయండి, కోసం ఇంటి కొరకు. వెనకాల వాళ్ళ అమ్మ కోసం. ఓకే. ఓకే. సరే, ప్రార్థించుకుందాము. స్తుతి స్తోత్రాహుడా, స్తుతులపై ఆసీనుడా, స్తుతికి పాత్రుడా, మీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన పగలంతయు కాచి కాపాడి మీరెక్కడ చాటున భద్రపరిచి, ఇదిగో ప్రభా తండ్రి, రాత్రి కాలశ్రమణ తండ్రి, స్త్రీలమంతా కూడి ప్రార్థించుకుంటూ మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏసయ్య, ఈ సమయంలో చూడలేక ఎంతో మంది అనారోగ్యం వల్ల అయితేమి, ఆత్మహత్యల వల్ల అయితేమి, సహజ మరణాల వల్ల అయితేమి, యాక్సిడెంట్ల వల్ల అయితేమి ప్రభా తండ్రి, మీ సన్నిధికి చేరి ఉన్నారు తండ్రి. వారి ఆత్మలకు శాంతిని దయచేయండి, వారి కుటుంబం కలిసిన ఓదార్పును దయచేయండి వేడుకొంచున్నాం ప్రభా. సెప్టెంబర్లో మొదలైనటువంటి రాత్రికాల ప్రార్థన ప్రభా మీరు ఆశీర్వదిస్తూ వస్తున్న విధానం బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ప్రభా తండ్రి, పంచకాండములు అయిపోయి మై ప్రభా తండ్రి, యెహోషువ గ్రంథముకు మేము వచ్చి ఉన్నాము తండ్రి. ఇది కేవలం మీ కృప అయింటున్నది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రభా తండ్రి, మరి మీరు మాతో కూడా ఉండి దీన్ని జరిగించుతున్న విధానం బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. కృపగల రాజా, దాయగల తండ్రి, మరి మోకరించిన ప్రతి ఒక్కరిని మీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. జయమ్మ మార్కంటను ఆశీర్వదించండి, ఆమెకి ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి వందనాలు ప్రభా. నిజంగా ఎంతగానో మరి ప్రభా తండ్రి ఆసక్తి కలిగి ఉంటుంది ప్రభా. మరి ప్రభా ఈ వయసులో కూడా మరి ప్రభా ఆంటీ అందరికంటే ముందు వస్తుంది. మరి ప్రభా ఆమెను, ఆమె భర్తను, మరి ప్రభా ఆమె పిల్లలను, మనమలను, మనవరాలను ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. సారా సిస్టర్ని బట్టి మీ కృపల జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా సిస్టర్ ప్రభా తండ్రి, సిస్టర్ కూడా ప్రతిదినము ప్రభా తండ్రి ప్రార్థనకు అటెండ్ అవుతున్నారు ప్రభా తండ్రి. ఆమె మాకు దీవెనిస్తున్నారు ప్రభా. ఆమె రావడం మాకు ఎంతగానో ఆశీర్వకరంగా ఉంటుంది ప్రభా. మరి ఆ పైన ఇంట్లో మరి ప్రభా ఆమెకు ఇబ్బంది కలుగ చేర్చినటువంటి వారిని మీరే గద్దించమని అడుగుచున్నాం తండ్రి. ఆ యొక్క పరిస్థితి నుంచి మరి ప్రభా సారా సిస్టర్ గారికి మరి విముక్తి దయచేస్తారనే విశ్వాసం అడుగుచున్నాం ప్రభా తండ్రి. మెర్సీ శాంతకుమార్ ఆంటీని ఆశీర్వదించి కాపాడం ప్రభా తండ్రి. మరి వారి బావగారైనా మరి తండ్రి
జయరాజు గారిని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకొంచున్నాం తండ్రి. మంచి ఆరోగ్యం దయచేసి వేడుకొంచున్నాం. ఆంటీ కూతుర్ని అల్లుడిని మనమల్ని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకొంచున్నాం ప్రభా. కృపగల రాజా దాగిల తండ్రి మీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం. రాణేశ్వర్ నక్కను ఆశీర్వదించండి ప్రభా. మరి తండ్రి ఉద్యోగ నిమిత్తము ఒంటరిగా ఉంటుండగా మీరే తోడునిడగా ఉండండి. దూరంగా ఉంటుంది ప్రతి వారం వచ్చిపోవడం ఎంతో మరి ప్రభా వేదన అయినప్పటికీ తండ్రి ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొంటూ మరి ప్రభా తండ్రి ఒక సాక్షిగా ఉంటున్న విధానం బట్టి నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం. జోసి మరి రక్షణ విషయం మీ యొక్క పాదం చెంత పెడుచున్నాం. ఆమె కొడుకులను మరి కోడల్ని మరి ప్రభ మనవరాన్ని మీ పిల్లల జ్ఞాపకం చేసుకుంటున్నాం. సౌందర్య అంకుల్ని కూడా మీ పిల్లల జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏసయ్య మీకే వందనాలు. వచ్చే ప్రతి పనిలో మీరే తోడు నీడుగా ఉండండి. మరి ప్రభా ఉజ్వలాంటిని ఆస్వాదించి కాపాడు ప్రభా. ఏసయ్య మరి ప్రభాతండి మా సహవాసంలో మీరు చేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రభాతండి ఆమె కుటుంబం ఆస్వాదించండి. మరి ప్రభా మరి పిల్లలను మరి ప్రభా మనవలను మనవరాలను మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం. ఏసయ మనోరంజన కూడా ఆస్వాదించండి. భావన ఆస్వాదించి కాపాడం ప్రభా. మరి పాపను మరి ప్రభా తండ్రి మనవరాలను అల్లుని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. మరి ప్రభా వారి వారి పనులన్నింటిలో మీరే తోడు నీడుగా ఉండి మీ సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మరి ప్రభా ఇస్తే రానక్కను ఆస్వాదించి కాపాడం ప్రభా. మరి తండ్రి అక్క పిల్లలకు మరి ప్రభా తండ్రి ఒక చక్కటి మరి ప్రభా తండ్రి జీవిత భాగస్వాములను తండ్రి మీరే ఎన్నిక చేసి ఉంటారని మేము నమ్ముచున్నాం తండ్రి. వీలైనంత తొందరగా కనపరచమని విశ్వాసంతో అడుగుచున్నాం ప్రభా. మరి తండ్రి శోభా అక్కను ఆశీర్వదించి కాపాడం తండ్రి. ఎంతగానో మరి ప్రభా పరిచర్యలో పాల్పంచుకుంటున్న విధానం బట్టి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం. భాస్కర్ అన్న విషయం పాల్చింత పెడుచున్నాము తండ్రి. మరి ప్రభా తండ్రి అన్నమయ ప్రభా అనారోగ్య స్థితిలో ఉంటుండగా ప్రభా అయినప్పటికీ తండ్రి అక్క పరిచర్య ఎంతగానో చేస్తున్నారు ప్రభా. మరి తన ఆమె పరిచర్యను చూడండి. మరి ఆయన అన్నను ముట్టండి, స్వస్థపరచండి. మరి ప్రభా 21 మరి ప్రభా తండ్రి సంకీర్తనకు మరి ఎంబీబీఎస్ మరి నీట్ ఎగ్జామ్ ఉంటుండగా ప్రభా మీరే తోడుగా ఉండండి. ఏ నిమిత్తమై ప్రభా మరి నీట్ ఎగ్జామ్ వాయిదా పడిందో మీకే బాహటంగా తెలియదు తండ్రి. మరి మంచిగా మరి ప్రభా బిడ్డకు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. ఏసియా ప్రేమల తక్కను నేహమనను ఆస్వాదించి కాపాడు వారి పరిచయను మీ కృపలు జ్ఞాపకం చేసుకొంచున్నాం. హుల్డాను ఆస్వాదించండి. ఏది దాన్ని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. కూతుర్ని అల్లుడిని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి ప్రభా సుందర్ విషయం తండ్రి. మరి ఈ ప్రార్థన మొదలైనప్పటి నుంచి మరి ప్రభా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి యొక్క నీటి 21 మరి ప్రభా సండే ఉంటుండగా తండ్రి చక్కటి మరి ప్రభా తండ్రి మరి ప్రిపరేషన్ దయచేమని వేడుకొంచున్నాము తండ్రి. మరి ఒకసారి రాసి ఉన్నారు. మరి నిరాశ పడకుండా ప్రభా తండ్రి ఎందు మీరు చేస్తున్నారు మీకే బహాటంగా తెలియదు తండ్రి. మీరే కాచి కాపాడి మరి ప్రభా బిడ్డ చక్కగా రాయిలాగున్న తండ్రి. ఆ బిడ్డ కాదు ప్రభా మీరు చేపట్టి రాయించమని విశ్వాసంతో అడుగుతున్నాం. నిర్మలకను ఆస్వాదించండి. ఒంటరిగా ఉంటుండగా మీరే తొందరగా ఉండండి. మా సాహసంలో మీరు చేపించిన విధానం బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఏసియా మా ప్రియ పర్లకు తండ్రి చంద్రకళను ఆస్వాదించి కాపాడు ప్రభా. అయ్యా మీరు సేవకు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అడ్డంకులు అవును ప్రభా ఈ లోకంలో మన తండ్రి ఏసే మీ సేవ జరిగించినప్పుడు సాతాను ప్రభా వారినే టార్గెట్ చేస్తుంది తండ్రి. ఏసయ్యా మరి ప్రభా తండ్రి కృపగల రాజా మరి తండ్రి మేము నమ్ముచున్నాం ప్రభా. సమస్తమును సమకుడి మేలు కొరిగే జరుగుతున్నాయని మేము నమ్ముచున్నాం. మీ చిత్తమైతే ఆ బిడ్డకి ఎటువంటి ఆశీర్వాదం మీరు పెట్టినారో మీకే బాహటంగా తెలియదు తండ్రి. ఆశీర్వాదములకి మీరు నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మరి వాళ్ళ అమ్మగారికి తండ్రి ప్రభా కంటి ఆపరేషన్ విషయం మరి తెలుగుచుండగా ప్రభా మీరే మరి తండ్రి ముట్టండి, స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి పిల్లలిద్దరిని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి బాబు 10th క్లాస్ అయింటుండగా మీరు తోడునీడుగా ఉండండి. పాప ఇంటర్మీడియట్ చదువుతుండగా మీ సహాయం తెచ్చండి. అన్న మరి ప్రభా ట్రైనింగ్ వెళ్ళి ఉండగా మీరు తోడునీడుగా ఉండండి ప్రభా. అన్న ప్రతి పనిలో మరి ప్రభా తండ్రి మరి ప్రయాణం చేస్తుండగా దూరంగా ఉద్యోగం ఉంటుండగా ప్రభా మీరే తోడుగా ఉండి నెమ్మదిని దయచండి, సమాధానం దయచండి. కుటుంబం మీరే కాచి కాపాడమని విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి. ప్రభా శాంతి సుధా మా ఆంటీని ఆస్వాదించి కాపాడడం తండ్రి. మరి ప్రభు ఇద్దరు కొడుకులను ఆస్వాదించండి. కోడల్ని మరి ప్రభు పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. చిన్న కుమారుడి వివాహ విషయం కూడా మరి ప్రభా తండ్రి ఆంటీ ఆందోళన చెందుచుండగా ప్రభా మీరే మరి చక్కటి జీవిత భాగస్వామిని తండ్రి ఏర్పాటు చేయమని విశ్వాసంతో అడుగుచున్నాం ప్రభా. తండ్రి ఏసేస్తున్నంత దక్కను భావన ఆస్వాదించి కాపాడడం తండ్రి. వారి చే ప్రతిపండ మీరే తోడునీడుగా ఉండండి. మరి ప్రభా పాపను మరి ప్రభా తండ్రి విషయాన్ని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాపకు ఒక చక్కటి జీవిత భాగస్వామిని తండ్రి మీరు ఏర్పాటు చేయమని అడుగుచున్నాం ప్రభా. ఏసియా లూర్ది మీరు మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రామకృష్ణ అన్నాడు మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అన్న చే ఉద్యోగంలో మరి ప్రభా ముని చే ఉద్యోగంలో మీ సహాయం దయచేయండి. పెద్ద పాప మరి ప్రభా తండ్రి పీజీ మరి ఎంట్రన్స్ రాయచుండగా తండ్రి మీ సహాయం మీ కృపణ దయచేయండి. చిన్న పాప మరి తండ్రి చదువుకుంటుండగా మీ కృపణ జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాబును మరి మంచి జ్ఞానం దయచేయమని వేడుకొంచున్నాం. ఏసయ్య మీకే వందనాలు. కుటుంబం అంతటిని మీరే ఆంటీని కూడా మీరు కాచి కాపాడమని అడుగుచున్నాము తండ్రి. మరి ప్రభా కర్ణక్కను ఆస్వాదించి కాపాడడం తండ్రి. అయ్యా ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చి మరి ప్రభా మరి కూడా
ప్రార్థనలో పాల్గొంటున్నారు తండ్రి. మరి అక్క కుటుంబం మీరు ఎంతగానో అక్క జీవితంలో తండ్రి ఎన్నో అద్భుతాలు తండ్రి నిజంగా ప్రభా సాక్ష్యాలు పంచుకుంటున్నప్పుడు తండ్రి ఎంతగానో మరి ప్రభా ఎంత ఆస్వాదింపబడింది అనేది మరి ప్రభా మిమ్మల్ని స్తుతించే విధంగా మిమ్మల్ని కొనియాడే విధంగా మరి ప్రభా తన సాక్ష్యాలు ఉంటున్నాయి తండ్రి. మరి ప్రభా అక్క మరి ప్రభా కోడలను మనవరాలను మీ పిల్లల జ్ఞాపకం చేసుకొంచున్నాం తండ్రి. మనవరాలను మీ పిల్లల జ్ఞాపకం చేసుకొంచున్నాం ఏసయ్య. మరి ప్రభా అక్క మరి ప్రభా తండ్రి ప్రతిరోజు అలసిపోతున్నాను స్వల్ప అనారోగ్యంగా ఉంటుందని చెప్పినారు తండ్రి. ముట్టండి ప్రభా, స్వస్థపరచండి, మీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాం ఏసయ్య. అర్నక్కను ఆశీర్వదించండి. మరి ప్రభా తండ్రి కోడల సమంతని కొడుకుని మరి ప్రభా తండ్రి ఒక మంచి ఉద్యోగం దయచేసి వేడుకొంచున్నాము తండ్రి. చిన్న కొడుకు PhD వీళ్ళ తొందరగా కంప్లీట్ అవుటకు మీ సహాయం దయచేయండి. మీరు ఆశీర్వాదకరంగా చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రియ పర్లోకపు తండ్రి సునీతను మీ పిల్లల జ్ఞాపకం చేసుకొంచున్నాం. సురేష్ మీ పిల్లల జ్ఞాపకం చేసుకొంచున్నాం తండ్రి. ఏసయ్య మరి ప్రభా పాపను బాబు మరి ప్రభా తండ్రి బిడ్డకి చదువుతుండగా బిడ్డను మీరే కాచి కాపాడండి. పాప చదువులో మీ సహాయం దయచేయండి. కుటుంబం అంతటిని మీ కాపుదల్లో ఉంచమని విశ్వాసం తడుగుచున్నాము తండ్రి. ఏసయ్య మరి అక్కను ఆశీర్వదించి కాపాడడం తండ్రి. ప్రభా మరి అన్నకున్నటువంటి ఆ తాగుడును మీరు మార్పించిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రభా తండ్రి రెగ్యులర్గా మరి యొక్క ప్రార్థనకు అటెండ్ అవుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. కొడుకు కోడలను ఆశీర్వదించండి. చిన్న కొడుకు విషయంలో తండ్రి ఎంతగానో భారంగా ఉంటున్న ఆమె హృదయమును మీరు తేలికపరిచిన విధానం బట్టి వందనాలు. మరి ప్రభా మరి తండ్రి ఏ అప్పులు ఉన్నాయని చెప్పినారు ప్రభా. మీ చిత్తం అయితే తండ్రి వాటి నుంచి విముక్తి కలిగించమని విశ్వాసం తడుగుచున్నాం ప్రభా. సోనిని ఆశీర్వదించండి. సోనిని మై ప్రభా తండ్రి రాజాని పాపను మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆంటీని మరి ప్రభా తండ్రి సోని పెద్దనాను మరి ప్రభా హాస్పిటల్కి వెళ్ళి ఉండగా వాడిని మీరే కాచి కాపాడమని అడుగుచున్నాం ఏసయ్య. మరి తండ్రి సుజాతను ఆశీర్వించి కాపాడడం తండ్రి చక్కటి స్వరం మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. కొత్తగా పెళ్ళైనట్టు కొడుకు కోడలు మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కూతుర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ప్రభా తండ్రి సుజాతకు మరి ప్రభా ఎవరు అప్పు ఇవ్వవలసి ఉంటుందని చెప్పినది ప్రభా. మిచితమైతే మరి ప్రభా తండ్రి వీళ్ళంత తొందరగా మరి ప్రభా తండ్రి అప్పు మరి ప్రభా తండ్రి ఆమెకు వచ్చులాగున మరి మీరే తోడు నీడగా ఉండి మీ సహాయం దయచని వేడుకొని జ్యోతక్కను ఆశీర్వదించండి. మై ప్రభా తండ్రి మరి అక్కకున్నటువంటి ఆ యొక్క మై ప్రభా తండ్రి ఎముకను సడలించి మై ప్రభా సరిచయం అడుగుచున్నాము తండ్రి. మంచి ఆరోగ్యం దయచని వేడుకొంచున్నాము తండ్రి. మరి రెగ్యులర్గా ప్రార్థనకు వచ్చేట్టుకు మీ సహాయం దయచని వేడుకొంచున్నాం. నా ప్రియ పర్లకు తండ్రి స్టెల్లా జయశీలు మీ పిల్లలు జ్ఞాపకం చేసుకొంచున్నాం. మరి ప్రభా తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు కాచి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రభా మరి ఆ బిడ్డ మై ప్రభా ప్రార్థనకు అటెండ్ అవ్వలాగానే మీకు కృపణ దయచేయండి. ఆమె భర్తను ఆశీర్వదించండి. మంచి ఉద్యోగం ఇచ్చిన విధానం బట్టి వందనాలు. పిల్లల్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. మోనికాని మరి ప్రభా బాబుని మీ పిల్లల జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రిని. అత్తని మీ పిల్లల జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రెగ్యులర్గా వచ్చేలాగానే ప్రేరేపించమని విశ్వాసం అడుగుచున్నాము తండ్రి. ప్రభా నా ప్రియ పర్లకు తండ్రి శైలజను మీ పిల్లల జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి శైలజను ఆమె భర్తను మరి ప్రభా ఇద్దరు అమ్మాయిని మీ పిల్లల జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి చేయి ప్రతి పనిలో మీరే తోడు నీడగా ఉండి మీ సహాయ సహకారాలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఏసయ్య సౌజన్యాన్ని ఆస్వాదించి కాపాడడం ప్రభా. మరి తండ్రి ఆమె కూడా మరి ప్రభా తండ్రి పాప విషయం ఎంతగానో వేదన చెందుతున్నది ప్రభా. మీరు మరి తండ్రి ఆ యొక్క సమస్యను మీరు తీర్చుంటారని విశ్వాసంతో నమ్ముచున్నాము తండ్రి. మరి ప్రభా రెగ్యులర్గా అటెండ్ అవుటకు మీ సహాయం మీ ప్రేమను దయచేయని వేడుకొంచున్నాం. నా ప్రియ పర్లకు తండ్రి నన్ను నా భర్తను ఆస్వాదించి కాపాడడం తండ్రి. ప్రేమ తెచ్చిన ఇద్దరు కుమారులకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. పెద్ద కుమారుడు ప్రభా ట్రిపుల్ డిఎంలో మరి తండ్రి PhD ఇంటర్వ్యూ అయిపోయినది ప్రభా. రిజల్ట్ కోసం మేము వెయిట్ చేస్తుండగా మీకు కృపణ దయచేయండి. అయితే ప్రభా అద్భుతమైన రీతిగా మరి ప్రభా తండ్రి అనుకున్నటువంటి రీతిగా మరి అమెజాన్ కంపెనీ నుంచి మరి ప్రభా నా బిడ్డకు మరి ప్రభా ఇంటర్వ్యూ 19వ తేదీ ఉంటుంది ప్రభా. మిచితమైతే మీరే ఆశీర్వదించండి, కాపాడండి, ఘనపరచండి. అయ్యా ఈ లోకంలో మరి ప్రభా తండ్రి మనుషులైతే మమ్మల్ని మరి ప్రభా నీచపరుస్తారు, తక్కువ చూస్తారు. కానీ సమస్త మెరిగిన వాడు నీవా ఇంటున్నావు తండ్రి. మరి ప్రభా మీరు ఘనపరచేవాడుగా ఉంటున్నారు తండ్రి. మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. మేము మా పడకి వెళుతుండగా మంచి నిర్ధారణ దయచేయండి. మరి ప్రభా తండ్రి యొక్క మరి సంఘమును నడిపించండి. సంఘ కాపాడిని మీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ప్రభా మరి బిషప్ గారు మరి ప్రభా అమ్మగారు మరి ప్రభా తండ్రి అందరు మరి గురువులమ్మరు మరి ప్రభా ఫ్యామిలీ అంతా ప్రభా మరి తండ్రి ఆ యొక్క రిట్రీట్కి వెళ్ళి ఉండగా ప్రభా మీరే వారిని కాచి కాపాడండి. సురక్షితంగా వచ్చి పర్యంతము తండ్రి మీ యొక్క కాపుదల భద్రత వారికి దయచేయమని విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి. ఏసయ్యా మరి ప్రభా కాంతారావు బాబు విషయం చింత పెట్టుచున్నాము తండ్రి. అయ్యా మరి ప్రభా అమ్మగారిని పాపను మీ పిల్లల జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. బాబుకు వీలైనంత తొందరగా మరి ప్రభా తండ్రి స్వస్థత సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రభా మీ యొక్క పరిచయకు బహుగా వాడుకోమని విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి. మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా
మైకేల్ శ్యాంబాబుని ఆశీర్వదించి కాపాడడం ప్రభా. అక్కను మరి పిల్లల్ని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. బిడ్డను మీ సేవలో విరివిగా వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి తండ్రి ఇంకెవరైతే మరి ప్రభా మేము మర్చిపోయినా మీకే మీ యొక్క పాదం చెంత పెడుచున్నాం తండ్రి. మా యొక్క సంఘం ఉన్నటువంటి చంద్రపాలు సార్ గారిని మై ప్రభా తండ్రి మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రసాద్ గారిని కూడా మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇంకెవరైతే మర్చిపోయినామో మాకు తెలియదు ప్రభా. అందరినీ మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. ఎవరికైతే అవసరం ఉన్నదో మీకు బాహటంగా తెలియను, ఎవరి పిల్లలకైతే మరి ప్రభా తండ్రి, మరి ఎవరి పిల్లలకైతే వివాహాలు కావాలేనో మరి ప్రభా, ఎవరికైతే గర్భం తెరవలేనో ప్రభా, మరి తండ్రి ఎవరికైతే ఉద్యోగములు కావాలేనో ప్రభా, ఎవరి కుటుంబంలో అయితే శాంతి సమాధానంలో లేవో ప్రభా, ఎవరికైతే మరి ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీ పనులు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అందరినీ ఆదరించండి ప్రభా, సమాధానపరచమని అడుగుచున్నాము తండ్రి. మరి ప్రభా తండ్రి మేము మా పడక వెళ్తుండగా మీ దేవదూతను కావాలించి కంచె వేయండి. ఎటువంటి సైతాన శోధన దుష్ట స్వప్నం దొంగ భయం లేకుండా మంచి నిర్ధారణ దయచేసి ఉదయం లేచి మీ నామ వేడుకుంటూ మీ కుప్పలు మీ పొలంలో ఎత్తి పట్టుకుని ఆస్వాదించి బలపరిచి కాపాడతారని ఈ కొద్ది విన్నపంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆహారం నేడు మాకు దయచేయము. సిస్టర్ ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన నడిపింపు, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ, ఆయన కృప ఇప్పుడు ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డకును, మరి జూములో ఉన్న ప్రతి బిడ్డకును దేవుడు తోడుగా ఉండి రాత్రి మనకు మంచి నిద్రించి మరి జీవితంలో అనుగ్రహించును కాక. ప్రైజ్ లార్డ్ అక్క.